ఇంట్లో ఉంటూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు. ఎవరు? హ్మ్. ఈ వాళ్ళు ఒక పని అయిపోయిన ఒక పని కనిపిస్తది. ఒక పని అయిపోయిన ఒక పని కనిపిస్తది. ఈ పనుల వల్ల వాళ్ళ ఎనర్జీ అనేది తగ్గిపోతుంటది. ఇక వాళ్ళకి మొత్తం నెగెటివ్ కోణాలే పెరుగుతుంటాయి వాళ్ళకి. ఈ పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తది వాళ్ళకి? ఇక ఆ కోపం పిల్లల మీదనా, లేదంటే కట్టుకున్నోని మీదనా, లేదా ఇంట్లో ఉన్నోళ్ళ మీదనా ఏదో రకంగా అరుస్తుంటారు వాళ్ళు. వాళ్ళ అరుపులకి ఇక వీళ్ళు ఎక్కడ అబ్బా! మనకే ఎట్లా ఇది అయితుంది, మన మీదనే ఎందుకు అరుతుంది అన్నట్టు వీళ్ళ ఫీలింగ్ అవుతుంది. నువ్వు ఆఫీస్‌లో ఎంత కష్టపడుతున్నావో ఇంట్లో ఉన్నోళ్ళు కూడా అంతే కష్టపడుతుంటారు ఇంట్లో ఉండి. ఇక మనమే ఏదో ఉద్ధరిస్తున్నట్టు, మనమే ఆఫీస్‌లో మంచి పని చేస్తున్నట్టు, ఇంట్లో వాళ్ళకేం పనులుంటాయి, ఖాళీగా ఉంటాయి అన్నట్టు మనం ఫీల్ అయిపోతుంటాం వాళ్ళ ఒక్క మాట అనంగానే. కానీ ఎన్ని పనులు పాపం, ఇల్లు ఊడవాలి, ఇల్లు తుడవాలి, వాకిలి తుడవాలి, బేసిన్లు తోమాలి. ఇంట్లో పని మనుషులు పెట్టుకున్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ పని మనుషులు లేని వాళ్ళైతే ఇంటి పనులన్నీ ఇంటి వాళ్ళే చేయాలి. ఇక వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ రాకుంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నెగిటివ్ వల్లనే ఎంత ప్రేమ ఉన్నా కూడా పిల్లల మీదనో, భర్త మీదనో, లేదా ఇంట్లో ఉన్న పెద్దల వాళ్ళ మీదనో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఎక్కడో కొద్దిగా ఒక మాట చేస్తుంటారు. ఆ ఒక్క మాటను పట్టుకుని మనం హైలైట్ చేస్తుంటాం. వాళ్ళని కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా. అంతే అంటారు.